బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో విదేశీ యువతిపై లైంగిక దాడి జరిగింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ యువతిని దుండగులు తీసుకెళ్లారు. పాడి షరీఫ్లోని నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. జర్మనీకి చెందిన యువతిగా బాధితురాల్ని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో విదేశీ యువతిపై లైంగిక దాడి జరిగింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆ యువతిని దుండగులు తీసుకెళ్లారు. పాడి షరీఫ్లోని నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. జర్మనీకి చెందిన యువతిగా బాధితురాల్ని గుర్తించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఫారినర్ అమ్మాయిని గురైనట్లుగా తెలుస్తుంది బాధితురాలు. సో ప్రజెంట్ పోలీసుల దర్యాప్తులో ఏం తెలుస్తూ ఉన్నాయి? న్యూస్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమ్మ వద్ద రాత్రి వ్యక్తులు ఫారెన్ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి కారులో వెళ్లి హత్యాచార్యత్నం చేస్తున్నటువంటి టైంలో పెంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే షరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం కేసును నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎక్కడికి తీసుకువెళ్లారు, ఏంటి, వాటి వివరాలన్నిటినీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పోలీసులు కూడా చాలా గోప్యంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. జరిగింది ఇప్పుడు పహాడి పోలీస్ స్టేషన్ లో కూడా కేసును నమోదు చేసి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.